హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. వచ్చేసాం మన ఫండమెంటల్ అనాలిసిస్ లోకి అడుగు పెట్టేసాం. సో ఈ వీడియోస్ అన్ని బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ లో ఉన్నట్టు 5 minutes వీడియోస్ కాకుండా ఇవి కొంచెం లెంతీగా ఉంటాయి. ఎందుకంటే ఇవి ఎక్స్పర్ట్ సిరీస్. ఇందులో బ్రేక్ ఇస్తూ చిన్న చిన్న వీడియోస్ చేయడం కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సిరీస్ లో నేను 9 కాన్సెప్ట్స్ చెప్తాం అనుకుంటే కాన్సెప్ట్ కి ఒక వీడియో కింద 9 వీడియోస్ తో అవగొడేస్తాను. నేను కొన్ని హిందీ ఛానల్స్ చూసాను, వాళ్ళు స్టాక్ మార్కెట్ మీద మంచి నాలెడ్జ్ ఇచ్చారు. ఫండమెంటల్ అనాలిసిస్ కి వచ్చేసరికి వాళ్ళు ఒక వీడియో ఫ్రీగా చెప్పి మిగతా వీడియోస్ అన్నిటికీ చార్జ్ చేస్తున్నారు. బట్ నేను అలా కాదు, మీకు కంప్లీట్గా వీడియోస్ అన్ని ఫ్రీగా చెప్పేస్తాను. ఏ ఛార్జ్ లేదు, ఇది కంప్లీట్గా ఫ్రీ. బట్ మీరు నాకు చేయాల్సింది ఏంటంటే, ఈ వీడియో చూసినప్పుడు ఒక్క లైక్ ఇవ్వండి, అది ఒక్కటే చాలు, ఇంకేం అవసరం లేదు. అండ్ మీరు కూడా చేయాల్సింది ఒకటి ఉంది. మీరేం చేయాలంటే ఎఫ్ స్క్వేర్ అంటే ఫోకస్ అండ్ ఫాలో. మీరు నా వీడియో చూస్తున్నప్పుడు చాలా ఫోకస్ఫుల్గా చూడాలి. ఏ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ నా వీడియో చూస్తే మీరు ఫండమెంటల్ అనాలిసిస్ అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోలేరు. అండ్ నేను ఫండమెంటల్ అనాలిసిస్లో కొంచెం అడ్వాన్స్ వర్డ్స్ యూస్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను వీడియో చెప్తూ మధ్యలోనే పలానా స్టాక్ పిఈ ఇలా ఉంటుంది అంటాను. మీరు స్టాక్ పిఈ అంటే ప్రైస్ టు ఎర్నింగ్ అనేది తెలియకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళకి మీకు ఏంటి అర్థం కాదు. సో మీలాంటి వాళ్ళ కోసమే నేను బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ మీద కంప్లీట్ సిరీస్ చేశాను. అన్ని 5 minutes ఉంటాయి. దాని తాలూ వీడియోస్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. రోజుకి 5 వీడియోస్ చూసినా మీకు ఈజీగా 5 daysలో కంప్లీట్ అయిపోతుంది. అండ్ మీరు ఫండమెంటల్ అనాలిసిస్ ఒక 9 వీడియోస్ ఉంటాయి. ఇది చేయగానే చాలా అంటే చాలా నేర్చుకుంటారు స్టాక్ మార్కెట్లో. సో ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ మీద ఒక కంప్లీట్ సిరీస్ ఆఫ్ ప్లేలిస్ట్ అంతా పెట్టాను. ఒకసారి క్లిక్ చేసి మొత్తం 30 వీడియోస్ చూడండి. ఒక పచ్చి నిజం మీకు గుర్తించుకోవాల్సింది ఏంటంటే, మీరు ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకోవడం వల్ల ఎక్స్పెక్ట్ అవ్వరు. ఖచ్చితంగా చెప్తున్నా, ఎక్స్పెక్ట్ అవ్వరు స్టాక్ మార్కెట్లో, బట్ బెటర్ అవుతారు. సో ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకోవడం వల్ల ముందు కన్నా ఇప్పుడు చాలా అంటే చాలా బెటర్ అవుతారు. ఎక్స్పర్ట్ ఎప్పుడు అవుతారంటే, ఏ మ్యాన్ షుడ్ బి ఎక్స్పర్ట్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్. ఓకే, ఎక్స్పీరియన్స్ ద్వారా ఎక్స్పర్ట్నెస్ వస్తుందన్నమాట. సో ముందు మీరు బెటర్ అవ్వండి. నేను ఎన్ని వీడియోస్ చేస్తానో తెలియదు, కానీ 9 to 10 వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ చూస్తే ఖచ్చితంగా బెటర్ అవుతారు, అది నా హామీ. మీరు ఇచ్చిన ఎఫర్ట్స్తోని మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ అవ్వచ్చు. సో నేను ఏం చెప్తానంటే, ఆల్వేస్ బెటర్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ ఫండమెంటల్ అనాలిసిస్ అంటే దీంట్లో 2 types ఉంటాయి. ఒకటి డివైడ్ చేసుకుందాం. ఒకటి క్వాంటిటేటివ్ అనాలిసిస్, ఇంకోటి క్వాలిటేటివ్ అనాలిసిస్. ఇప్పుడు క్వాంటిటేటివ్ అంటే ఏదైనా నెంబర్, డేటా, స్టేట్మెంట్స్, ఏదైనా బ్యాలెన్స్ షీట్స్, ఇవన్నీ క్వాంటిటేటివ్ కింద వస్తాయి. క్వాలిటేటివ్ అంటే ప్రొడక్ట్, మేనేజ్మెంట్, గవర్నెన్స్, ఇవన్నీ క్వాలిటేటివ్. అర్థమైంది కదా? క్వాంటిటేటివ్కి క్వాలిటేటివ్కి మేనేజ్మెంట్ అంతా క్వాలిటేటివ్ అనాలిసిస్. ఓకేనా? ఏదైనా నెంబర్స్ కానీ, డేటా కానీ, బ్యాలెన్స్ షీట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, రిజల్ట్స్, ఇవన్నీ క్వాంటిటేటివ్. ఓకేనా? మన ఫిజికల్గా ఇప్పుడు నేను చేసే పనిది క్వాలిటేటివ్. ఓకేనా? నా వర్క్ క్వాంటిటేటివ్. మీకు నా విధంగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఓకేనా, క్లియర్గా అర్థం చేసుకోండి. మేనేజ్మెంట్, ప్రొడక్ట్, ఇదంతా క్వాలిటేటివ్ అనాలిసిస్. క్వాంటిటేటివ్ అంటే ఈ బ్యాలెన్స్ షీట్స్, రిజల్ట్స్, ఓకేనా, ప్రాఫిట్ అండ్ లాస్, ఈ నెంబర్స్ అన్ని, ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇవన్నీ చూస్తాం కదా మన పేపర్స్లో, అదంతా క్వాంటిటేటివ్. ఓకేనా? సో నేను ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఒక 6-way ప్యాటర్న్తో కవర్ చేసేస్తాను. ఫస్ట్ ఇది మేనేజ్మెంట్ అనాలిసిస్. 2 వీడియోస్లో మేనేజ్మెంట్ అనాలిసిస్ చెప్పేస్తాను. మేనేజ్మెంట్ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక కంపెనీకి 90% మేనేజ్మెంట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మిగతా 10% ఈ బ్యాలెన్స్ షీట్స్, రిజల్ట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. 10% అని చెప్పను, మ్యాక్సిమం పర్సెంటేజ్ మేనేజ్మెంట్ అనాలిసిస్ మీద పెట్టాలి. అది ఎందుకు పెట్టాలో ఫర్దర్ వీడియోస్, నెక్స్ట్ 2 వీడియోస్లో చెప్పేస్తాను. ఫస్ట్ నేను చెప్పేది మేనేజ్మెంట్ అనాలిసిస్, దీనికి 2 వీడియోస్ పడతాయి. సెకండ్ది ఇండస్ట్రీ అనాలిసిస్, ఇది 1 or 2 వీడియోస్లో అయిపోతుంది. మ్యాక్స్ 1 వీడియోలో కవర్ చేసేస్తాను. థర్డ్ వన్ బ్యాలెన్స్ షీట్ ఎలా చదవాలో చెప్తాను. ఓకేనా? ఫోర్త్ వన్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్, ఓకేనా, క్యాష్ ఫ్లోస్, ఇవి చెప్తాను. అండ్ ఫిఫ్త్ వన్ రేషియోస్ అంటే ఏంటో చెప్తాను. అండ్ సిక్స్త్ వన్ వాల్యుయేషన్ అనాలిసిస్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా చెప్తాను. దీంతోపాటు మీకు బోనస్గా చాలామంది కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. అసలు స్టాక్లో మనం ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, అలాగే స్టాక్లో మెయిన్గా ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఓకేనా, ఆ స్టాక్ తల పొటెన్షియల్ ఎంత, ఇది మెయిన్. ఇవి చెప్పాలి కదా. ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు, స్టాక్లో ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో తెలియదు. ఒకవేళ ఎగ్జిట్ అయిన తర్వాత ఆ స్టాక్ పెరిగిపోద్ది. మీకు ఏంటంటే ఫండమెంటల్ తెలిస్తే మీరు స్టాక్లో ఎంత పొటెన్షియల్ ఉంటో తెలుస్తుంది, మీరు ఇంకా హోల్డ్ చేయాలనిపిస్తుంది. ఓకేనా? దానికి ఈ ఫండమెంటల్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. నేను ఈ చివరి చెప్తాను స్టాక్లో ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో. ఓకేనా? ఫస్ట్ నేను ఈ 6 వేరియేషన్స్ చెప్పాను కదా, మేనేజ్మెంట్, ఇండస్ట్రీ,
ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్స్, వాల్యుయేషన్ ఇవన్నీ చెప్పేస్తాను. తర్వాత మనం స్టాక్లో ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, స్టాక్ పొటెన్షియల్ ఎలా ఉంటుంది చూద్దాం. సో ఫండమెంటల్ అనాలిసిస్లో ఇది నా ప్యాటర్న్, ఓకేనా. నా ప్యాటర్న్ ఇలా గుర్తించుకోండి. ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలంటే ముందు మన చేతిలో ఒక కంపెనీ ఉండాలి. ఇప్పుడు కంపెనీ ఉంటేనే కదా ఆ కంపెనీ మీద మేనేజ్మెంట్ ఎలా ఉందో చెప్తాం, బ్యాలెన్స్ షీట్స్ ఎలా ఉన్నాయో చూస్తాం. ముందు కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియాలో మోర్ దెన్ 6,000 కంపెనీస్ స్టాక్ మార్కెట్లో ఉన్నాయి. ఇప్పుడు 6,000 కంపెనీలో మనం ఏ కంపెనీ సెలెక్ట్ చేస్తాం? డౌట్ ఉంటుంది కదా. మనం మల్టిపుల్ చాయిస్ 4 ఇస్తేనే ఒకటి కన్ఫ్యూజన్ అయిపోతాం ఆన్సర్ తెలియక. 6,000 కంపెనీస్లో ఎలాగ ఒక కంపెనీ సెలెక్ట్ చేసి దానికి ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. దీనికి మీకు 3 అప్రోచెస్ చెప్తాను, ఓకేనా. ఆ అప్రోచెస్ అన్ని నేను ల్యాప్టాప్లో చూపిస్తాను. అదే కాకుండా నేను చెప్పాల్సింది ఇంకోటి ఏంటంటే, మీరు నా బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్లో ఏ వెబ్సైట్ ఇంపార్టెంటో చెప్పాను కదా, ఆ వెబ్సైట్స్ అన్ని ఒకసారి చూపిస్తాను. కొంచెం రివిజన్గా ఉంటుంది కదా, పైన చెప్పేస్తాను. కొంచెం డీప్గా కావాలంటే నా బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ చూడండి. అసలు మంచి వెబ్సైట్స్ ఏవో ఇప్పుడు చూపించేస్తాను. స్టాక్ మార్కెట్లో ఇప్పుడు మన ఫండమెంటల్ అనాలిసిస్లు ఏవో చూడాలో, అలాగే రిజల్ట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే కంపెనీని ఎలా పిక్ చేయాలి, ఓకేనా. ఒక కంపెనీ పిక్ చేసిన తర్వాత మనం ఫర్దర్గా ఫండమెంటల్ అనాలిసిస్ చేద్దాం. దీనికి 3 స్టెప్స్ ఉన్నాయి. ఒక కంపెనీని పిక్ చేయాలంటే 3 విధాలుగా పిక్ చేయొచ్చు. టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ డౌన్ అప్రోచ్, క్లోనింగ్ అప్రోచ్ మాట. కొంచెం క్లియర్గా చెప్దాం, మన సిస్టంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్పే 3 వెబ్సైట్స్ మీరు కొంచెం మీ మొబైల్లో కానీ మీ సెల్లో కానీ ఒక నోట్స్లో కానీ రాసుకోండి. ఈ వెబ్సైట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. లెట్స్ గో టు ద ల్యాప్టాప్. గైస్, నేను చెప్పాలనుకున్నది ఫస్ట్ టాప్ డౌన్ అప్రోచ్ చెప్తాను. టాప్ డౌన్ అప్రోచ్ ద్వారా కంపెనీని ఎలా పిక్ చేయాలి. టాప్ డౌన్ అప్రోచ్ అంటే ఏం లేదు గైస్, సింపుల్. మనం ఎలా చూస్తామంటే ఫస్ట్ ఇండియాలో ఏ కంపెనీస్ ఉన్నాయి, దాంట్లో ఏ కేటగిరీస్, ఓకేనా. కేటగిరీస్లో ఏ కంపెనీస్ బాగుంటాయి, దాంట్లో ఒకటి పిక్ చేయడం. అది టాప్ నుండి రావడం అన్నమాట. కంట్రీలో స్టాక్స్లో ఏ కేటగిరీలో మంచి స్టాక్ పిక్ చేయడం, దాని మీద ఫండమెంటల్ అనాలిసిస్ చేయడం. ఇది టాప్ డౌన్ అప్రోచ్. సో ఇది ఎలా చూడాలో చెప్తాను మీకు. టిజోరీ వెబ్సైట్ చెప్పాను కదా, ఓకేనా. టిజోరీ ఫైనాన్స్ చూడండి, టిజోరీ ఫైనాన్స్. చూడండి, ఇక్కడ టిజోరీ ఫైనాన్స్ ఇలా రాగానే మ్యాక్రో క్లిక్ చేయండి గైస్. మ్యాక్రో క్లిక్ చేయగానే కొంచెం చూడండి, ఇక్కడ కోల్ అది క్లిక్ చేయగానే కోల్ కంపెనీ తాలూకా మొత్తం డేటా వచ్చేస్తుంది అన్నమాట. 5 yearsలో ఎలా ఉంది అని, ఓకేనా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లాస్ట్ క్రూడ్ ఆయిల్ అనేది పడిపోయింది. ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ ఆపేసాం కదా, దానివల్ల క్రూడ్ ఆయిల్ నెగిటివ్లో ఉంది. అంటే ఏ ఇండస్ట్రీ బాగుందో ఫస్ట్ చూడండి. న్యాచురల్ గ్యాస్ బాగుందా, ఫెర్టిలైజర్స్ బాగుందా, స్టీల్ బాగుందా, సిమెంట్ బాగుందా, ఇవన్నీ చూస్తున్నారు కదా. చూడండి సిమెంట్ ఎలా పెరుగుతుంది ఇవన్నీ. సో ఇక్కడికి వస్తే కిందకి వెళ్తే మీకు కంపెనీస్ అన్నీ తెలుస్తాయి. చూడండి, ఫార్మా సేల్స్లో ఏ కంపెనీస్ ఉన్నాయి చూడండి. దీంట్లో ఒక కంపెనీ పిక్ చేసుకోవచ్చు, దాని మీద ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అలా ఒకటి పిక్ చేయండి. అలా కాకుండా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవో ఉన్నాయి ఇలాగే, ఓకేనా. ఇది టాప్ డౌన్ అప్రోచ్, ఓకేనా. టాప్ డౌన్ అప్రోచ్ అంటే ఇండియా నుండి ఇండియాలో స్టాక్ మార్కెట్లో ఏ కంపెనీస్ ఉన్నాయి, దాంట్లో మీకు ఇష్టమైన కేటగిరీ తీసుకోండి, ఓకేనా. మీకు ఎలక్ట్రికల్ వెహికల్స్ బూమింగ్ అనుకుంటే అది చూడండి ముందు. దాంట్లో ఏ కంపెనీస్ ఉన్నాయో ఫిల్టర్ చేయండి, ఓకేనా. దాంట్లో ఒక పిక్ చేయండి, ఓకేనా. ఇది టాప్ డౌన్ అప్రోచ్. ఇప్పుడు సెకండ్ది డౌన్ టు టాప్ అప్రోచ్ మాట. ఇది కంపెనీ నుండి రావడం మాట. సో నేను సెకండ్ అప్రోచ్ చెప్పే ముందు మీకు ఇంకోటి చెప్పాలి. టిజోరీ ఫైనాన్స్లో మీకు ఆ మధ్యన బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్లో నేను మీకు ఇన్ఫ్లేషన్ కోసం, జీడిపి కోసం చెప్పాను కదా. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ జీడిపి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. జీడిపి చూడండి, ఇక్కడ యాన్యువలైజ్ మన కంట్రీ జీడిపి అనేది 2 లక్షల కోట్ల మాట, అంటే 2 trillion. అదే యూఎస్ఏ జీడిపి 20 trillion మాట. అంటే మన కంట్రీ కన్నా యూఎస్ఏ 10 times ఎక్కువ, ఓకేనా. పాపులేషన్ తక్కువైనా 10 times ఎక్కువ జీడిపి అమెరికాది. అండ్ మనం టాప్ 10లో ఉంటాం మాట జీడిపి ప్రకారం. అంటే ఆఫ్టర్ చైనా, యూఎస్ఏ, చైనా, జపాన్, ఇలాగ యూరోపియన్ కంట్రీస్ తర్వాత మన 6th or 7th ప్లేస్లో ఉంది జీడిపిలో. చూడండి, మీకు చూడండి మన జీడిపి జూన్లో 2,700 trillion, 2.7 trillion సెప్టెంబర్లో, మళ్ళీ 2.7 trillion, ఓకేనా. మార్చ్ వరకు 2.8 trillion. తర్వాత పాండమిక్ వచ్చింది 2020లో. చూడండి, 1,00,000 కోట్ల వరకు లాస్ అయిపోయాం. ఎందుకంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అన్నీ తగ్గిపోవడం వల్ల, ఓకేనా.
మొత్తం కంట్రీస్తో కంట్రీస్ సంబంధం పోయాయి కదా, ఫ్లైట్స్ కానీ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఏవైనా. తర్వాత మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అయ్యింది. ఓకేనా, మళ్ళీ ఆ మధ్యన మేలో కొంచెం తగ్గింది, మళ్ళీ సెకండ్ వేవ్ వల్ల. ఓకేనా, జీడిపి ఇలా చూసుకోవాలి. అలానే చూడండి ఇక్కడ సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఇన్ఫ్లేషన్ కూడా చెప్పాను కదా. కన్జ్యూమర్ అంటే మన దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, అది కూడా చూపించాను మీకు. ఇదిగోండి ఇలా చూసుకోవచ్చు మాట. అంటే ఇన్ఫ్లేషన్ కూడా ఎక్కువ ఉండకూడదు, అలాగని తక్కువ ఉండకూడదు, హైపర్ ఇన్ఫ్లేషన్. ఒకసారి మీరు బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ మన సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఓకే, టాప్ డౌన్ అప్రోచ్ చూపించారు కదా, ఇప్పుడు బాటమ్ ఆఫ్ అప్రోచ్ చూపిస్తాను. దానికి మనం వెళ్ళాల్సింది screener.in. ఇవన్నీ ఈ వెబ్సైట్స్ అన్నీ మీకు చూపించాను, బట్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను. screener.in ఇది గుర్తుంది కదా, లాగిన్ అయిపోయింది. దీనిలోని మీరు టూల్స్కి వెళ్ళి క్రియేట్ ఏ స్టాక్ స్క్రీన్, ఇది క్లిక్ చేయండి. దీంట్లోని ఫిల్టరింగ్ మాట, నాకు కంపెనీలో ఏ అప్పు ఉండకూడదు అలాంటి కంపెనీలు చూపించండి. ఇప్పుడు చూడండి, డెట్ ఈక్వల్ టు 0. ఓకేనా, రన్ దిస్ క్వరీ. చూడండి ఎన్నో కంపెనీలు వచ్చాయి, అసలు అప్పులు లేని కంపెనీలు. పోనీ నాకు ఇలా కాదు, దీంతోపాటు నేను ఇంకా ఎక్స్ట్రా క్వరీ రాస్తాను. చూడండి, ఇప్పుడు డెట్ ఈక్వల్ టు 0 అండ్ మార్కెట్ క్యాపిటలైజేషను గ్రేటర్ దెన్ ఒక 10,000 కోట్ల పైనే ఉండాలి అని. రన్ దిస్ క్వరీ. చూడండి ఎలా కూడా పిక్ చేసుకోవచ్చు. ప్రైస్ టు ఎర్నింగ్ ద్వారా ఫిల్టర్ చేసి, ఇదేంటంటే బాటమ్ ఆఫ్ అప్రోచ్. అంటే కంపెనీలో ఉన్న అప్పులు నాకు ఫిల్టర్ చేయడం, లేకపోతే మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి ఫిల్టర్ చేయడం అంటారు కదా, దీన్ని బాటమ్ ఆఫ్ అప్రోచ్ అంటారు. ఓకేనా, టాప్ ఆఫ్ అప్రోచ్ అంటే ఇండియా కేటగిరీస్లో మీకు నచ్చింది పిక్ చేయడం, ఆ టాప్ అప్రోచ్. బాటమ్ అప్రోచ్ అంటే ఇలాగా ఒక క్వరీ మీరు రన్ చేసి ఒక కంపెనీ పిక్ చేసుకోవడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్యాంప్ సర్వీసెస్, నాకు ఐటీ బేస్డ్ అంటే టెక్నాలజీ బేస్డ్ ఇష్టం అంటే నేను ఇది పిక్ చేసుకుని దాని మీద ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకుంటాను అనమాట. సో ఇంకటి థర్డ్ది క్లోనింగ్ స్టాక్స్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు మనం బిగ్ బుల్స్ పిక్ చేసుకున్నవి, అలానే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినవి, ఇవన్నీ క్లోనింగ్ స్టాక్స్ అంటారన్నమాట. అంటే వాళ్ళు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తారో దాంట్లో ఒకటి పిక్ చేసుకోవచ్చు. అవి ఎలా చూడాలో చెప్తాను. ఫస్ట్ మనం బిగ్ బుల్స్ స్టాక్స్ ఎలా చూడాలి అంటే రేట్ స్టార్ ఈ వెబ్సైట్కి వెళ్ళండి. మీరు గుర్తించుకోండి ఈ వెబ్సైట్స్. రేట్ స్టార్లో కూడా మీరు లాగిన్ అవ్వాలి. ఇన్వెస్టర్కి వెళ్ళండి. ఇన్వెస్టర్ క్లిక్ చేయగానే ఇప్పుడు నేను రాకేష్, చూడండి ఇక్కడ రాకేష్ జుంజునవాలా క్లిక్ చేశానా, చూడండి రాకేష్ జుంజునవాలా స్టాక్స్ అన్నీ వచ్చేసాయి. దీనిలో పిక్ చేసుకొని దాని మీద ఫండమెంటల్ అనాలిసిస్ చేయొచ్చు. ఓకేనా, రాధాకృష్ణ దామిని ఇతను కూడా బిగ్ బుల్లే. ఇప్పుడు చూసారు కదా, ఇలా బిగ్ బుల్స్ కాకుండా మ్యూచువల్ ఫండ్స్ కూడా, ఇది కూడా క్లోనింగ్ పద్ధతే. సో మ్యూచువల్ ఫండ్స్ కోసం నేను సపరేట్ వీడియో చేస్తాను. సో మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారో అది నేను చెప్తాను. దానికి మీరు వెబ్సైట్ వెళ్ళాల్సింది వాల్యూ రీసెర్చ్. ఓకేనా, వాల్యూ రీసెర్చ్లో ఇది క్లిక్ చేయగానే ఇక్కడ ఫండ్స్ అని క్లిక్ చేయండి. ఫండ్స్ని క్లిక్ చేయగానే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి మాట. మీరు కిందకు వెళ్ళగానే లార్జ్ క్యాప్ స్టాక్స్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఈక్విటీస్లో ఫ్లెక్సీ, మల్టీ క్యాప్ అన్నీ కలిపి. ఓకేనా, అది క్లిక్ చేశాను. దీంట్లో 1 year రిటర్న్ మ్యూచువల్ ఫండ్స్లో మ్యాక్సిమం ఎక్కువ 3 years రిటర్న్ పెట్టుకుంటారు మ్యాక్సిమం. పోలేండి 1 year రిటర్న్ పెడదాం. చూడండి 18% రిటర్న్ వచ్చి ఉన్నాయి, లేకపోతే 32% రిటర్న్ వచ్చినవి ఉన్నాయి. చూడండి ఐసిఐసిఐ ప్రెడెన్షియల్ దేంట్లో ఇన్వెస్ట్ చేస్తారో ఒకసారి చూద్దాం ఒకసారి. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, ఇక్కడ పోర్ట్ఫోలియో అని వచ్చింది కదా, పోర్ట్ఫోలియోలో ఫండ్ మేనేజర్స్ దేంట్లో ఇన్వెస్ట్ చేస్తారో మనం చూసుకోవచ్చు అన్నమాట. చూడండి కిందకి వెళ్ళండి, చూడండి టీవీఎస్ మోటార్స్, ఇన్ఫోసిస్, అవెన్యూ సూపర్ మార్కెట్స్, ఓకేనా, రిలయన్స్. వీటిలో కూడా మీకు నచ్చిన కేటగిరీ చూడండి, ఆటోమొబైల్స్, టెక్నాలజీ ఇలా ఉంది కదా, మీకు నచ్చిన కేటగిరీ ఏదో సెలెక్ట్ చేసుకొని పిక్ చేసుకోండి. మీకు అర్థమైంది కదా ఇప్పుడు కంపెనీని ఎలా పిక్ చేయాలో. టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ ఆఫ్ అప్రోచ్ అండ్ ఇలా క్లోనింగ్ అప్రోచ్. మీకు దేంట్లో అయినా ఫాలో అవ్వండి. నేను క్లోనింగ్ అవాయిడ్ చేయమంటాను, ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళ ప్రాఫిట్స్ వచ్చాయని మీరు దూరిపోవద్దు. ఎందుకంటే దానివల్ల మీరు బద్ధకం ఎక్కువైపోతుంది, లేజినెస్ అయిపోతుంది అన్నమాట. అంటే డిపెండెన్సీ వచ్చేస్తుంది అన్నమాట. మీకు హార్డ్ వర్క్ చేయబుద్ది అయితే మ్యాక్సిమం మీ ఇష్టం, మీరు ఎలాగైనా పిక్ చేసుకోండి. ఒక స్టాక్ పిక్ చేసుకొని నాకు కింద కామెంట్స్లో చెప్పండి, ఎలా వెళ్ళారో కూడా చెప్పండి. టాప్ అప్రోచ్లో చేశారా, బాటమ్ అప్రోచ్లో చేశారా, లేకపోతే క్లోనింగ్ అప్రోచ్లో చేశారా. గైస్ బిఫోర్ క్లోజింగ్ ఫర్దర్ వీడియోస్లోని నేను డైరెక్ట్గా రిజల్ట్స్ షీట్లోకి వెళ్ళిపోతాను అనమాట. మీకు రిజల్ట్స్ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడే చెప్పేస్తాను. సో ఫర్దర్ వీడియోస్లో నేను డైరెక్ట్గా రిజల్ట్స్ షీట్లోనే పలానా సెర్చ్ చేసి వెళ్ళిపోతాను అనమాట, పీడిఎఫ్లోని. ఓకేనా, సో మనం దీనికి screener.comకి వెళ్ళాలి.
చూడండి, నేను ఇక్కడ టాటా మోటార్స్ టైప్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు టాటా మోటార్స్ రిజల్ట్స్ డౌన్లోడ్ చేయాలంటే చూడండి, మార్కెట్ క్యాపిటలైజేషన్ అన్నిటి కోసం నేను బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్లో చెప్పాను కదా, మీరు ఒకసారి చూడండి, మీకు అర్థమైపోద్ది ప్రోస్ కాన్స్ ఎలా చూడాలని. ఓకేనా, కొంచెం కిందకు వెళ్ళండి, ఇవన్నీ నేను చెప్తాను బ్యాలెన్స్ షీట్స్ ఎలా చదవాలి అనేది. ఇప్పుడు రిజల్ట్స్ అనేవి చూడండి, ఇక్కడ చూడండి యాన్యువల్ రిపోర్ట్స్ అని ఉంది కదా, జస్ట్ మీరు ఇది క్లిక్ చేస్తే మీరు డౌన్లోడ్ అయిపోతుంది గైస్. ఓకేనా, డౌన్లోడ్ అవ్వగానే మీరు ఏం చేస్తారు, జస్ట్ చూడండి ఇది దగ్గర ఎన్ని పేజెస్ ఉన్నాయి, 366 పేజెస్ ఉన్నాయి. మరి 366 పేజెస్ మీరు డైరెక్ట్గా సెర్చ్ అన్నీ చదవలేరు కదా, జస్ట్ Ctrl+F నొక్కండి, మీరు ఏదైతే చదువుకున్నా. చూడండి బ్యాలెన్స్ షీట్ అని వెళ్ళగానే చూడండి అక్కడికి వెళ్ళిపోతుంది. I will zoom it. చూడండి బ్యాలెన్స్ షీట్స్. ఓకేనా, వచ్చేస్తుంది లయబిలిటీస్, అసెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్యాష్ ఫ్లోస్ కావాలి అనుకుంటే నేను క్యాష్ ఫ్లోస్ అని కొట్టగానే నాకు వచ్చేస్తాయి అన్నమాట. అవి ఎంటర్ చేసుకోవడం. నేనంటే డైరెక్ట్గా ఏది చెప్పినా నేను డైరెక్ట్గా ఈ పీడిఎఫ్లోనే డైరెక్ట్గా స్క్రీన్ షాట్ ఇచ్చేస్తాను. మీరు అది ఎలాగొచ్చిందంటే మీరు ఆ రిజల్ట్స్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో చూడండి. ఓకేనా, బ్యాలెన్స్ షీట్కి వెళ్ళమంటే బ్యాలెన్స్ షీట్ టైప్ చేయండి, Ctrl+F నొక్కి, అది మీరు సెర్చ్ చేయగానే బ్యాలెన్స్ షీట్ వచ్చేస్తుంది. ఓకేనా, క్యాష్ రేషియోస్ అన్న, క్యాష్ ఫ్లోస్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ అది టైప్ చేయగానే అది వచ్చేస్తుంది. ఓకేనా, ఫర్దర్ వీడియోస్లో ఇవన్నీ డిస్కస్ చేద్దాం. చెప్పాను కదా, నెక్స్ట్ 2 వీడియోస్ నాది మేనేజ్మెంట్ అనాలిసిస్ మీద బేసిస్ ఉంటుంది. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి గైస్. అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ యర్ నోటిఫికేషన్ ఫ్రమ్ మీ. అండ్ దిస్ ఈస్ మోహన్. జై హింద్.